హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. నా ఇద్దరు కొడుకుల భోగిపళ్ళు వేడిక అయితే చూసేద్దాం రండి. భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలని చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో అయితే ఇంకా రేగిపళ్ళన్నీ కూడా తీసుకోవాలండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెరుకు ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇంకా అక్షింతలు అయితే వేసుకోవాలండి. అలాగే ₹1 కాయిన్స్ ఉంటాయి కదండి, ₹1 కాయిన్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత పిల్లలన్నాక చాక్లెట్స్ ఇవి అయితే యాడ్ చేయొచ్చండి. చాక్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే బంతిపూర రేకులు అయితే వేసుకుంటున్నానండి. కొంతమంది కొమ్మి శనగలు ఉంటాయి కదండి, నైట్ నానబెట్టేసి కూడా కలుపుకోవచ్చు అనమాట, మన ఇష్టం అండి. ఇంకా నేనైతే ఇలా అయితే కలుపుకున్నానండి. ఇంకా ఎలా పోయాలనేది చెప్తాను, చూసేయండి. ఇంకా విష్ణుమూర్తి అవతారం కదండి మన శ్రీకృష్ణుడు అనమాట. ఫస్ట్ అయితే శ్రీకృష్ణుడికి మంచిగా కుంకుమ బొట్టు పెట్టేసి అయితే ఫస్ట్ అయితే 3 సార్లు అండి, ఎడమ చేతి వైపు అలాగే కుడి చేతి వైపు 3 సార్లు ఇలా అయితే తిప్పేసి అయితే దిష్టిలా తిప్పేసి అయితే ఇంకా తలపై నుంచి దొర్లుకుంటూ పోయేటట్టు పోయాలండి. ఇంకా నేనైతే ఇంకా 3 సార్లు అయితే పోసేసానండి. ఇదిగోండి ఇలా 3 సార్లు అనమాట పోసుకోవాలండి. అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి. కొంచెం నాకు కోల్డ్ ఉంది, వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే ఇంకా చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టేశామండి. కృష్ణునికి ఫస్ట్ పోస్తాం కదండి, ఇప్పుడైతే పిల్లలిద్దరికి అనమాట. మా చిన్నోడు ఫస్ట్ భోగిపళ్ళండి. ఇంకా నేనైతే 3 సార్లు ఎడం వైపు 3 సార్లు కుడి వైపు అయితే తిప్పేసి ఫస్ట్ అయితే అమ్మ పోయాలి కదండి, అలాగే నేను అలాగే తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ అయితే పోస్తున్నాం అనమాట. ఇంకా మా కన్నయ్యకి అయితే 3 సార్లు అయితే పోసేసామండి, మా పెద్ద బాబుకి. దాని తర్వాత మా చిన్నోడికండి, మా చిన్నోడు ఫస్ట్ భోగిపళ్ళు అనమాట. చాలా ఎగ్జైట్గా హ్యాపీగా అయితే పోస్తున్నాను అనమాట. సరే మా చిన్నోడికి అయితే ఇంకా ఫస్ట్ అమ్మ పోయాలి కాబట్టి నేనైతే పోసానండి. తర్వాత మా హస్బెండ్ అయితే పోస్తున్నారనమాట. ఇప్పుడు వచ్చే సెకండ్ టైం అండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా చిన్నోడు కూడా ఏం చేస్తుంది మా మమ్మీ అన్నట్టు చూస్తూ ఉన్నాడు. మీ పిల్లలకైతే అందరూ భోగిపళ్ళు పోసేసారా ఫ్రెండ్స్? భోగిపళ్ళు అనేది ఏంటంటే పిల్లలకు ఉన్న దిష్టి అంతా పోవాలండి. తల్లి దిష్టి ఎక్కువ ఉంటుంది కదండి, అందుకనే ఫస్ట్ అయితే తల్లికి పోయమంటారు. మనం మన పిల్లల్ని రోజు చూస్తూ ఉంటాం కదండి, అందుకే అమ్మ దిష్టి ఎక్కువ తగులుతుంది అనమాట. ఇలా భోగిపళ్ళు అనేది పోసుకుంటే పిల్లలకున్న దోషాలన్నీ పోతాయండి. ఇంకా మేమైతే పోసేసాం కదండి. ఇప్పుడు వాళ్ళ మేనమామ అనమాట, మా అన్నయ్య అయితే ఇంకా మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి అయితే భోగిపళ్ళు అయితే పోసేసాడండి. ఇంకా ఆ రోజు సింపుల్గా నేనైతే భోగి ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. మా చిన్నోడు చూసారు అంత క్యూట్గా చూస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మా పిల్లలిద్దరికి భోగిపళ్ళు కోసం భోగి డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా చాలా డ్రెస్సెస్ తీసుకున్నాం మా చిన్నోడికి అయితే. ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకొని చీర బట్టలు అయితే చూపించుకున్నానండి దేవుడికి. నెక్స్ట్ భోగి రోజు మార్నింగ్ అయితే ఇలా భోగి మంట దగ్గర పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇవ్వండి ఫొటోస్ అయితే పెడుతున్నాను, చూసేయండి. బాగున్నాయి కదండి ఫొటోస్ అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఆ రోజు అయితే బిర్యానీ అలాగే మష్రూమ్ కూర అయితే చేశానండి. మా పెద్ద బాబు చూడండి నేను పోస్తుంటే ఎలా చూస్తూ ఉన్నాడు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.